హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ కాలనీ కుకట్పల్లిలో అవైలబుల్గా ఉంటాను. ఈరోజు చూసుకుంటే కనుక ఫిషర్ అంటే ఏంటి, అసలు దీనికి కారణాలు ఏంటి, ఫిషర్ అంటే అక్యూట్ ఫిషర్ అంటే ఏంది, క్రానిక్ ఫిషర్ అంటే ఏంది, ఫిషర్ వల్ల ఎటువంటి బాధలు ఉంటాయి, ఎటువంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం వల్ల ఫిషర్ని పోగొట్టుకోవచ్చు, ఎటువంటి చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి, ఏ రకమైన చికిత్స చేయకుండా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏ రకంగా చేసుకోవచ్చు అనేది వాళ్ళు తెలుసుకుందాం. మామూలుగా ఫిషర్ అంటే ఏంటి అంటే మన అరికాలకు ఎట్లా అయితే పగుళ్ళు ఏర్పడతాయో సేమ్ అదేవిధంగా మోషన్ పోయే ద్వారం దగ్గర పగుళ్ళు ఏర్పడతాయి కనుక చిట్లిపోవడాన్ని ఫిషర్ అంటుంటాం. చాలామంది ఫిషర్ అంటే ఏదో అనుకుంటుంటారు, జస్ట్ చిట్లిపోవడాన్ని, కట్ అయిపోవడాన్ని ఫిషర్ అంటుంటాం. మామూలుగా మనకు మోషన్ పోయే ద్వారము లిప్స్ లాగా చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఆ ఏరియా రిచ్ నర్వ్ సప్లై ఉంటుంది, రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. చిన్న గుళ్ళైనా చిన్న గడ్డైనా మనం భరించలేనంత నొప్పి ఉంటుంది. అట్లాంటిది మోషన్ పోయిన తర్వాత కట్ అయితే ఇంకెంత నొప్పి ఉంటుంది. సో చాలామందికి సిమ్టమ్స్ ఏముంటాయి అనుకుంటే కనుక ఈ మోషన్ పోయే ద్వారం ఈ రకంగా ఉంటుంది. ఒక లెవెల్ వరకే స్ట్రెచ్ అవుతుంది, అంతకంటే ఎక్కువ లెవెల్ వరకు స్ట్రెచ్ అవ్వదు. సో స్ట్రెచ్ అయ్యి ఆ లెవెల్లోనే మనం మోషన్ పాస్ చేస్తూ ఉంటాం. బట్ అట్లా కాకుండా మలబద్ధకం ఉన్న వాళ్ళు, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మోషన్ పోయేవాళ్ళు, ఒకటే రోజు 3-4 సార్లు పోయేవాళ్ళు, భయంకరంగా ముక్కి పోయేవాళ్ళు, కొందరికి స్టార్టింగ్లో మోషన్ హార్డ్గా వస్తుంది, తర్వాత లూజ్గా వస్తుంటారు. అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువ విపరీతంగా ముక్కడం వల్ల, ఎప్పుడైనా వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల, లేకపోతే ఎప్పుడైనా డాల్డా తినడం వల్ల, బిర్యానీ తినడం వల్ల నెక్స్ట్ డే మోషన్ విపరీతంగా గట్టిగా వస్తుంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే సడన్గా ముక్కడం స్టార్ట్ చేస్తుంటారు. ఇట్లా ముక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ యానల్ కెనాల్ ఏదైతే ఉందో ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఆ లెవెల్ వరకు స్ట్రెచ్ అయ్యేదానికంటే కూడా ఎక్కువ పోయినాం అనుకోండి, ఎక్కువ ముఖ్యం అనుకోండి, అది చీల్చుకుంటూ పోతుంటుంది. అంటే అక్కడక్కడ కట్ అయిపోతుంది. మనం గట్టిగా అరిసినప్పుడు ఇక్కడ ఎలా అయితే కట్ అవుతుందో అట్లనే ఆడ కూడా కట్ అయిపోతుంది. అట్లా కట్ అయిన చోట విపరీతమైన బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే చూసుకుంటే కనుక ఫిషర్ ఉన్న వాళ్ళు చాలా టిపికల్ సిమ్టమ్ చెప్తుంటారు. సరే స్టార్టింగ్లో బ్లడ్ పడ్డది, లేకుంటే బ్లడ్ మొత్తం దారి అంతా పడ్డది, లేకుంటే అంతా అయిపోయిన తర్వాత కమోడ్ అంతా ఇట్లా ఎర్రగా చిక్కినట్టు పడ్డది అని చెప్తూ ఉంటారు. సో కట్ అయిన చోట ఏమవుతుందంటే రక్తం నాళాలు, చిన్న రక్తనాళాలు కట్ అవుతాయి. నేను ముందే చెప్పాను మీకు ఏంటి అంటే యానల్ కెనాల్ అనేది రిచ్ నర్వ్ సప్లై అండ్ రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. సో కొంచెం కట్ అయ్యే వరకు అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి అక్కడ నుంచి బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో వీళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే ఫస్ట్ సిమ్టమ్ కాన్స్టిపేషన్, మలబద్ధకం. రెండోది బ్లీడింగ్ పర్ రెక్టమ్, అప్పుడప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే విపరీతమైన నొప్పి, మంట. ఎంత నొప్పి మంట అంటే నెక్స్ట్ డే మోషన్ వెళ్ళడానికి వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నెక్స్ట్ డే మోషన్ పోవడానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళకి పోవాలని ఉంటుంది యానల్ కెనాల్ని, కానీ మూసేస్తారు, తెలియకుండానే మూసేస్తుంటారు. మోషన్ పోయే ద్వారానే ఆటోమేటిక్గా మూసేసుకునే ఉంటారు. తెరిస్తే ఎక్కడ నొప్పి అవుతుందని చెప్పేసి మూసుకొనే ఉంటుంటారు. మనం ఏ పని చేసినా కానీ మనకు మైండ్ అంతా అక్కడికి వెళ్తుంటుంది. కొంచెం లూజ్ చేసి పట్టుకున్నట్టు చేసినా కానీ విపరీతమైన మంట నొప్పి ఉంటుంది. ఇవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కసారైనా ఇవన్నీ అటాక్ అవుతూ ఉంటాయి. ఎప్పుడోసారి హార్డ్ మోషన్ అనేది పోతూ ఉంటాం కాబట్టి ఎప్పుడోసారి అటాక్ అవుతుంటుంది. సో దీన్ని మనం ఎట్లా నివారించవచ్చు, ఎటువంటి చికిత్స లేకుండా నివారించవచ్చు అంటే కనుక ఈ ఫిషర్ ఉన్న వాళ్ళు మెయిన్గా అప్పుడప్పుడే ఎర్లీగా స్టార్ట్ అయిన ఫిషర్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి సిడ్జ్ బాత్ చేసుకోవడం హ్యాపీగా చేసుకోవచ్చు. ఒక టబ్ తీసుకోవాలి, ఆ టబ్లో బెటాడిన్ వేసేసుకొని వేడి నీళ్ళు పోసేసుకొని అందరూ కూర్చొని మనం మోషన్ పోయినప్పుడు పట్టుకొని వదలడం అట్లాంటివి చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఉన్న వేడి వాటర్ వలన ఆ ఏరియాలో ఉన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రిలాక్సేషన్ అవుతాయి, స్పాజం పోతుంది. రెండవది ఆ ఏరియాలో మోషన్ అనేది అంటుకొని ఉంటుంది తెలియకుండా, కాబట్టి ఆ మోషన్ కూడా క్లియర్ అయిపోతుంది. దీనివల్ల కొంచెం పెయిన్ తగ్గుతుంది. మార్కెట్లో చాలా రకాల ఆయింట్మెంట్స్ వచ్చినాయి. ఆ ఆయింట్మెంట్ వాడడం వల్ల కూడా ఆ ఏరియాలో కొంచెం నంబ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. లోకల్ అనస్థీషియా ఆయింట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి స్కిన్ కూడా కొంచెం మనకు అనస్థీషియా ఎఫెక్ట్ వచ్చినట్టు చూస్తుంది. మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మంచి లాక్సేటివ్స్ తీసుకోవాలి. అంటే మోషన్ ఫ్రీగా అయ్యేటట్టుగా, లూజ్గా అయ్యేటట్టుగా లాక్సేటివ్ తీసుకోవాలి. ఈ 3 ప్రికాషన్స్ కనుక, అంటే 3 కనుక తీసుకుంటే కనుక మీకు ఫిషర్ తగ్గిపోతుంది. ఎప్పటి వరకు తగ్గుతుంది అంటే మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నంత వరకు. ఈ 3 చేసిన తర్వాత ఒక 2-3 డేస్ బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఒక్కసారి మోషన్ హార్డ్గా పోయింది అనుకోండి, కట్ అయిన చోట మళ్ళీ కట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. దాన్ని మనం క్రానిక్ ఫిషర్ అంటుంటాం. అట్లా కట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కట్ అయ్యి హీల్ అవ్వడం వల్ల ఆ ఏరియా స్లోగానే మనకు తెలియకుండానే మోషన్ కెనాల్ దగ్గర అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మోషన్ కెనాల్ దగ్గర అయ్యేదానికి కారణం ఏంటంటే ఫిషర్. ఎప్పుడైతే మోషన్ కెనాల్ అట్లా దగ్గర అవుతుందో తెలియకుండానే అప్పుడు మెల్లగా పైల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో మోషన్ కెనాల్ దగ్గర కాకుండా ఏం చేయాలి అంటే చిన్న లేజర్ ఆపరేషన్ చేయించుకోవాలి. ఎప్పుడైతే ఈ ఫిషర్ ఉందో, ఈ ఫిషర్ ఉన్న వాళ్ళకి ఇంకొక సిమ్టమ్ ఏముంటుంది అంటే వాష్ చేసుకునేటప్పుడు చిన్న పులిపిరి లాంటివి, పీలికలు లాంటివి తగులుతూ ఉంటాయి. ఆ పీలికలు ఉన్నాయి అంటే ఒక ఫిషర్ ఉంది అని అర్థం. ఎన్ని పీలికలు ఉంటే అన్ని ఫిషర్స్ ఉన్నాయని అర్థం. సో పీలికలు డెవలప్ అయినాయి అంటే మాత్రం మనకు ఫిషర్ ఉందని అర్థం. సో ఇట్లాంటి వాళ్ళకి మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే సర్జరీ పేరే లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ అంటాం. ఇందులో ఏం చేస్తామంటే మోషన్ పోయే ద్వారానికి ఉంటాయి కదా, మోషన్ పోయే ద్వారం చుట్టూ కొన్ని చిన్న స్పింక్టర్స్ అనేవి ఉంటాయి, కండరాలు అనేవి ఉంటాయి. ఆ కండరాల్లో కొన్ని కండరాలని మనం కట్ చేయడం జరుగుతుంది. కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే
ఏదైతే స్పాజమ్గా ఉందో యానల్ కెనాల్ సడన్గా లూజ్ అయిపోతుంది, అంటే మంచి వెడల్పు అవుతుంది. వెడల్పు అవడం వల్ల మనకు అక్కడ నుంచి మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఎటువంటి ముక్కే అవసరం లేదు. ఎప్పుడైతే ముక్క లేదో ఇక్కడ కట్ అయిన ద్వారం ఏదైతే ఉందో ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది, కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో ఫిషర్ వచ్చిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఎటువంటి కోత కుట్లు లేకుండా, బ్లేడే వాడకుండా కేవలం లేజర్ ద్వారా చేసే సింపుల్ 5 నిమిషాల ఆపరేషన్ మాత్రమే ఇది. వితిన్ 6 అవర్స్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ లైఫ్ టైంలో మళ్ళీ రాకుండా మనం నివారించుకోవచ్చు. అండ్ ఈ చికిత్స చేయడం వల్ల లైఫ్ టైం రాదు కూడా, ఎందుకంటే మనం వెడల్పు చేసేసి ఉంటాం కాబట్టి అందులోంచి మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతారు. సో వీళ్ళు చాలా పెయిన్తో భరిస్తూ ఉంటారు. ఫిషర్ పెయిన్తో భరించాల్సిన అవసరం లేదు. చిన్న లేజర్ ఆపరేషన్, ఎటువంటి కోత కుట్లు, సైడ్ ఎఫెక్ట్స్ 0 సైడ్ ఎఫెక్ట్స్, అండ్ సర్జరీ తర్వాత కూడా 0 పెయిన్ ఉంటుంది. అసలు పెయిన్ అనేది ఉండదు, కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ. సో ఎవరికైనా లేజర్ లాటరల్ స్ఫింక్టరాటమీ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా నేను కన్సల్ట్ అవ్వండి. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.